మమ్మీ మటన్ బిర్యానీ చేసిన నువ్వు చెప్పినట్లే సూపర్ వచ్చింది. ఆహా ఎంత బాగుందో కదా మటన్ బిర్యానీ, వింటుంటేనే నోరూరిపోతుంది. అలా నిమ్మరసం చల్లించుకొని అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చూసారా మటన్ ఎలా ఉందో. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేసినట్లయితే మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే మన ఇంట్లో వాళ్ళు మనకి 100కి 100 మార్కులు వేస్తారు. వింటే రామాయణం వినాలి, తింటే మటన్ బిర్యానీ తినాలి. ఎంత బాగుంటుందో కదా మటన్ బిర్యానీ. ఓకే, మనం ఈ విధంగా రెడీ చేద్దామా? లెట్స్ గో టు ద ప్రాసెస్. వెల్కమ్ టు వీణా యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గంట కొట్టండి, అలా అయితేనే నా ప్రతి వీడియో మిమ్మల్ని చేరుతుంది. బిర్యానీ మసాలా కోసం 6 ఇలాచీలు, 7 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, కొంచెం సాజీరా 1/2 టీ స్పూను, 1 స్టార్, 7-8 వరకు మిరియాలు. ఒక సీక్రెట్ చెప్పనా? అది జాజికాయ అండి. మటన్ ఉడకడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాల పౌడర్ తీసుకొని మిగిలిన మసాలాలని ఇలా జార్కి యాడ్ చేసి మిక్సీ గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే డైరెక్ట్ ధనియాలను కూడా తీసుకోవచ్చు. ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మటన్ బిర్యానీకి 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ కేజీ బిర్యానీ చేసినట్లయితే నేను చెప్పిన క్వాంటిటీకి డబుల్ చేసి యాడ్ చేసుకోండి. అప్పుడు 1 కేజీ బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1/2 కేజీ మటన్కి 2 టేబుల్ స్పూన్లన్నర సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు కారంనే యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ కారంనే యాడ్ చేస్తున్నాను. కారం ఉప్పు సరిగ్గా వేసుకుంటేనే మనకు మటన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. అందులో ఏది తగ్గినా బాగుండదు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేయండి. పసుపును ఎక్కువగా వేయకండి, ఎందుకంటే కలర్ డామినేట్ చేస్తుంది కాబట్టి వేయొద్దు. ఇప్పుడు 120 గ్రామ్స్ పెరుగు యాడ్ చేయండి. కేజీకి 1/2 కిలో వేస్తాం కాబట్టి 1/2 కేజీకి అందులో సగం వేయండి, సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ మసాలాని 2 స్పూన్లు యాడ్ చేయండి. అదేనండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది. ఇప్పుడు మిగిలిన దాన్ని పక్కన పెట్టుకోండి, ఇది తర్వాత చెప్తాను ఏం చేయాలో. 2 బిర్యానీ ఆకులను వేయండి, ఇది మస్ట్ అండి. మసాలాలన్నీ చక్కగా లోపలికి వెళ్ళేలాగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేయండి. ఇప్పుడు 2 గ్లాసుల రైస్ తీసుకోండి, బాస్మతి రైస్ని. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. వీటిని కడిగేసి ఇలా నానపెట్టుకోండి. 1/2 అవర్ నానితే సరిపోతుంది, ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 2 పెద్ద ఆనియన్స్ని తీసుకోండి. బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి కదా, దాంతోనే టేస్ట్ వస్తుంది. అందుకే వాటిని చక్కగా సన్నగా కట్ చేసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇదిగో వచ్చేసింది కదా. ఇలా కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. బిర్యానీకి ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి ఆనియన్స్ ఫ్రై చేసి తీసేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మన బిర్యానీకి యాడ్ చేయాలి కదా. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఈ బౌల్కి యాడ్ చేయండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని వీటికి యాడ్ చేయండి. ఒక 2 గుప్పెడులా యాడ్ చేయండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మన బౌల్ని పెట్టేసేయండి. కొంచెం ముక్కలని ఇలా సర్దండి సుకుమారంగా. ఒక 20 మినిట్స్ తర్వాత బౌల్ని మూత తీసి చూడండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం కాగిన నీళ్ళని యాడ్ చేయాలి, అంటే వేడి నీళ్ళని యాడ్ చేయాలి.
మరి చల్లటి నీళ్ళని యాడ్ చేయొద్దండి, ముక్కలు బిరిసెక్కి ఉడకదు. ఇప్పుడు ముక్కలు ఉడకాయో లేదో కొంచెం చూడండి. ఓకే, ఆల్మోస్ట్ ఉడకడానికి దగ్గరలో ఉంది. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ తీసుకున్నాం కదా, అందుకు ఒక బౌల్ తీసుకొని ఒక 4 గ్లాస్ వాటర్ని తీసుకోండి. ఇప్పుడు వాటర్లోకి 6 ఇలాచీలు, 6 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 1 జాపత్రి, 2 దాల్చిన చెక్క, 1 స్టార్, 4 మిరియాలు యాడ్ చేయండి. ఇలా అన్నింటినీ యాడ్ చేసేయండి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులను యాడ్ చేయండి. ఇలా దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేయండి. నేను కొంచెం దొడ్డుప్పు వేశాను, 1 స్పూను సాల్ట్ వేశాను. ఒకవేళ గల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు, అది లేకపోతే 2 స్పూన్ల టేబుల్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు వాటర్ తెల్లగా అవుతున్నప్పుడు బిర్యానీ కోసం రైస్ని నానపెట్టాం కదా, ఆ రైస్ని యాడ్ చేయండి. ఇప్పుడు 1 స్పూను కొత్తిమీర, 1 స్పూను పుదీనాని యాడ్ చేయండి. నిమ్మరసంని 1 చెక్కని ఇలా పిండేసి యాడ్ చేయండి. అప్పుడు రైస్ అనేది తెల్లగా వస్తుంది, ముత్యాల్లాగా. ఓకే, ఇలా ఉడుకుతుందండి. మనం పట్టుకుంటే రైస్ సగానికి విరిగిపోవాలి, అప్పుడు అది మనకి 60% ఉడికిందని తెలుస్తుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేయండి. ఒక జల్లి తీసుకొని అందులోకి తీసేసేయండి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా తీసి పెట్టుకోండి. ఇప్పుడు మటను మ్యాక్సిమం ఉడికిపోయింది. 1 స్పూన్ తీసుకొని దాంతో ఇలా సపరేట్ చేసి చూడండి. చూసారా, మటన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు బిర్యానీకి రైస్ తీసాం కదా, అది సగం లేయర్గా ఇలా పరచండి. సగం రైస్ని అందులో వేయండి. ఇలా వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కొన్ని ఇందులో వేయండి. ఇలా గార్నిష్ చేసినట్టుగా వేయండి. బిర్యానీ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఇంకొంచెం మిగిలింది, అది తర్వాత చెప్తానన్నాను కదా, దానిని తీసుకొని ఇలా కొద్దిగా 2 చిటికెళ్ళు ఇలా చల్లండి, బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన రైస్ ఉంది కదా, దానిని ఇలా ఇంకో లేయర్ కింద పరచండి. ఇలా పరిచిన తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని చల్లండి. ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని మళ్ళీ చల్లండి. ఇదిగో ఈ విధంగా అన్నీ చల్లేసేయండి. ఇప్పుడు కొంచెం మసాలా ఉంది కదా, అది మిగిలింది మొత్తం ఇలా వేసేయండి, బాగుంటుంది. ఒకవేళ కుంకుమ పువ్వు ఉన్నట్లయితే పాలల్లో కలిపేసి ఇలా వేయండి, లేదా ఫుడ్ కలర్ ఉన్నట్లయితే వాటర్లో కలిపేసి వేయండి. నేనైతే బిర్యానీని ఉడకపెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో కలిపి వేశాను. 1 స్పూన్ గీ వేయండి. ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద ఇలా బరువు పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ చేయండి. అయిపోయింది బిర్యానీ. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా తీసేసుకోండి. చూసారా ఎంత వేడివేడిగా ఎంత చక్కగా ఉందో. మీరు దూరంగా ఉన్నారు కాబట్టి స్మెల్ తెలియట్లేదు, కానీ నాకైతే చాలా స్మెల్ వస్తుందండి. స్మెల్ చూస్తూనే చాలా తినాలనిపిస్తుంది కూడా. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చక్కగా కొలతలతో చేయండి, బాగా వస్తుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒట్టేసి చెప్పావా ఇంకొక్కసారి, ఒట్టేసి చెప్పావా ఇంకొక్కసారి, ఒట్టి మాట కాదని ఈ కొత్త పూల గాలిని నమ్మలేకపోతున్నా కమ్మని నిజాన్ని, బొట్టు పెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని ఒట్టేసి చెప్పావా ఇంకొక్కసారి, ఒట్టేసి చెప్పావా ఇంకొక్కసారి.
ఇలాగే మీ ఇంట్లో వాళ్ళకి వడ్డించండి. వాళ్ళు స్వర్గం దిగొచ్చిందని ఇలా పాట పాడతారు. మీకు ఈ సాంగ్ ఏ సినిమాలోదే గుర్తొచ్చిందా? వస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీకు రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే, తప్పకుండా మీరు ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.